వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని జాతీయ రహదారి విస్తరణ పనులపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రధానంగా కరీంనగర్ జగిత్యాల, కరీంనగర్ వరంగల్ జాతీయ రహదారి విస్తరణ పనులపై ఫోకస్ పెట్టారు. 40% భూసేకరణ పూర్తయిందని తెలిపారు. పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. నిర్ణీత గడువులోగా విస్తరణ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన ఇస్కాన్ జగన్నాథం రథయాత్ర వచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కులమతాలకు అతీతంగా మా ప్రభుత్వం ఉంటుందని, ఈ శోభయాత్రకు నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు ఇస్కాన్ టెంపుల్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, భారీ సంఖ్యలో భక్తులు ఈ రథయాత్రను చూడటానికి విష్ చేశారు. యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని అంతమ్మగూడెం గ్రామ పరిసరాలలో గల కాలుష్యకారక పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డికి రావుల లింగస్వామి ఆధ్వర్యంలో గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు. ఈ కాలుష్యకారక పరిశ్రమలతో ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని ఎంపీకి విన్నవించుకున్నట్లు పేర్కొన్నారు. త్వరలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో కలిసి గ్రామాన్ని సందర్శిస్తానని ఎంపీ హామీ ఇచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. బైంసా మండల లబ్ధిదారులను ఎంపిక చేసి ఏడాది గడిచిన 2 పడక గదులు ఇల్లు అప్పగించలేదని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాజు అన్నారు. ఎన్నికల కోడ్ పేరిట అధికారులు, నాయకులు కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. గత ఏడాది ఎంపిక చేసిన 440 మందితో పాటు మిగిలిన పేదలకు ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లబ్ధిదారులతో కలిసి సమస్య పరిష్కారం కోసం నిర్మల్లో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టనున్నట్లు చెప్పారు. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలోని సర్వే నెంబర్ 1లో వెలసిన భారీ నిర్మాణాలు కూల్చివేసిన అధికారులు అడ్డుకున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు పోచయ్య, హరిశంకర్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డిపై మండిపడ్డ పీర్జాదిగూడ మేయర్ జక్కా వెంకటరెడ్డి, పీర్జాదిగూడలో కాంగ్రెస్ పార్టీ మేయర్ పదవి కోసం ఇలా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణిలో ఎల్లో కార్డ్, రెడ్ కార్డ్ అనే కొత్త సర్కులర్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బెల్లంపల్లిలోని శాంతి కనిగని ఆవరణలో ఏఐటీయూసీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు గని మేనేజర్ సంజయ్ కుమార్ సిన్హాకు ఏఐటీయూసీ గనిఫిట్ కార్యదర్శి, బెల్లంపల్లి బ్రాంచ్ సహాయ కార్యదర్శి దాసరి తిరుపతి గౌడ్ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. దీంతో కార్మికులకు ఉద్యోగ భద్రత ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. నరసన్నపేట నడిబొడ్డున స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం ప్రక్కన ఏర్పాటు చేసిన వెల్నెస్ ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణ పనులు నిలిచిపోయాయి. గత 3 సంవత్సరాల కిందట ఈ భవన నిర్మాణానికి 20 లక్షల రూపాయలకు గాను మంజూరు చేశారు. ఇప్పటి వరకు సుమారు 15 లక్షల రూపాయల మేరకు చెల్లింపులు జరిగినట్లుగా అధికారులు తెలిపారు. ఇప్పటికైనా దీనిని పూర్తి చేయాలంటూ స్థానికులు కోరుతున్నారు. ప్రజా సమస్యలపై సిపిఐ తరపున అలుపెరగని పోరాటాలు చేస్తామని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు నేతలతో కలిసి పాల్గొన్న ఆయన ఇటీవల జరిగిన పార్టీ సమావేశం వివరాలను తెలియజేశారు. క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. వాహనాలకు నెంబర్ ప్లేట్లు లేకుండా నడిపితే వాటిని సీజ్ చేస్తామని డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి హెచ్చరించారు. నెంబర్ ప్లేట్లు, సరైన ధ్రువపత్రాలు లేకుండా తిప్పుతున్న వాహనాలను గుర్తించడానికి ట్రాఫిక్ పోలీసులు ఆదిలాబాద్ పట్టణంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఎస్ఐ ముబీన్ ఆధ్వర్యంలో 30 వాహనాలు గుర్తించి స్టేషన్కు తరలించారు. వాహన యాజమానులతో నెంబర్ ప్లేట్లను తెప్పించి వాటిని బిగించిన అనంతరం విడుదల చేశారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిపై అక్కసు వెళ్లగక్కడం ఆపి అభివృద్ధిలో ఆయనపై పోటీ పడాలని బీఆర్ఎస్ జిల్లా పట్టణ నాయకులు అన్నారు. వనవర్తిలో అశోక్, నాగన్న, పరంజ్యోతి, గిరి మాట్లాడుతూ ఎమ్మెల్యే మేఘారెడ్డి అచ్చంపేటలో నిరంజన్ రెడ్డిపై నిరాధార ఆరోపణలు చేశారని, అసత్య ప్రచారం చేయడం మానుకోవాలన్నారు. వనపర్తి విద్యా హబ్కు ప్రతిపాదనలు మాత్రమే పంపి మంజూరైనట్లు అసత్య ప్రచారం చేసుకుంటున్నారని పేర్కొన్నారు.